నగేష్ గారు, ఇందాక మనం చూసాం అమరావతిలో పరిస్థితి. ప్రస్తుతం చంద్రబాబు సమావేశాలతో బిజీగా ఉన్నారు అక్కడ. ప్రస్తుతానికి ఎంపీలు తమ అభిప్రాయాలు చెప్పారు. తర్వాత ప్రస్తుతం మంత్రులతో కూడా అభిప్రాయ సేకరణ జరుగుతుంది, మీటింగ్ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే చంద్రబాబు మాట్లాడే అవకాశం కూడా ఉంది. కానీ ఇందాక చంద్రబాబు అసెంబ్లీలో చెప్పినట్టు విభజన సమస్యలను మనం దాదాపుగా అంటే ఇప్పుడిప్పుడే కొంచెం అధిగమించే స్థాయికి మనం వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇటువంటి పరిణామాలు కానివ్వండి, ఏదైతే మిత్రపక్షాల మధ్య విభేదాలు కానివ్వండి, లేకపోతే పూర్తి స్థాయిలో బయటకు వచ్చేయటం, అంటే జరిగే పరిణామాలు మనం ఊహించలేం. బట్ ఇటువంటి పరిణామాలు దేనికి దారి తీస్తాయనుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల్ని ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిఎన్ఏలోని తొందరపాటు చర్యలు ఏమీ తీసుకోరు. ఆయన ప్రతి స్టెప్ పాలిటిక్స్లో ఆయన ఆచితూచి వేయి చేసి తీసుకుంటారు. ఇవాళ కూడా ఏంటంటే ఆల్రెడీ నిన్నే ఒక ఇమీడియట్ పోల్ చేసినట్టున్నారు ఎమ్మెల్యేలతోటి. మనం విడిపోవాలంటే విడిపోవాలని 99% 90% ఎమ్మెల్యేస్ నేను చెప్పేశారు టీడీఎల్పీ మీటింగ్లో. ఇవాళ మంత్రులు కూడా అదే చెప్తారు. ఎంపీలు ఇంక వేరేగా ఏం చెప్తారు నాకేం అర్థం కావట్లేదు. అల్టిమేట్గా జరుగుతుంది ఏమిటంటే వాళ్ళందరూ ఒక ముఖ్యమంత్రి గారికి ఒక నిర్ణయం వదిలేస్తారు. ఇప్పుడు దీంట్లోని ఇంకా చర్చ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. స్పష్టంగా చెప్పేశారు అరుణ్ జైట్లీ, మేము ఇంకంతకన్నా ఏమీ ఇవ్వలేమని. మీరు నిన్న కూడా అసలు నిన్నే తెలిపోయిందండి. నిన్న అయితే యనమల రామకృష్ణ గారు మొన్న వాడు అరుణ్ జైట్లీ గారు చేంబర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోయిందంటే అరుణ్ జైట్లీ అస్సలు మూడ్లో లేరు ఏమీ కన్సిడర్ చేయడానికి అనేది. బట్ ఇప్పుడు సమస్య చంద్రబాబు నాయుడు గారి ముందు ఏముందంటే నష్టం జరుగుతుంది అంటున్నారు రాష్ట్రానికి. ఉంటే నష్టం జరుగుతుంది, ఎందుకంటే ప్రత్యేక హోదా రాదు. సో వెళ్ళిపోతే ఏమంటున్నారు, ప్రాజెక్టులు ఆగిపోతాయి, వాళ్ళు ఉన్నదిగా కాస్త ఇవ్వరు, ఇది ప్రతిదానికి క్వెరీలు పెడతారు. అది ప్రతి రాష్ట్రంలో కూడా మనం పొలిటికల్ గా ఆలోచిద్దాం. అల్టిమేట్ గా ప్రతి రాజకీయ పార్టీకి పొలిటికల్ లాభం అనేది ఆలోచిస్తారు. కానీ ఈ రోజున బీజేపీ వేసే స్టెప్ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మేము పాగా వేయాలి అనుకుంటున్న సందర్భంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు అంత ఖరాఖండిగా ఉండటానికి అంటే ఏ వ్యూహంతో బీజేపీ ముందుకు వెళ్తోందనుకోవచ్చు బీజేపీ తరఫున ఆలోచించినప్పుడు? అంటే బీజేపీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి దీనివల్ల ఏం లాభం వస్తుందో, దీనివల్ల వేరే రాష్ట్రంలో లాభం వస్తుందో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. బట్ ఇది మనం వాళ్ళది అసలు చాలా మిస్టరీగా ఉంది అది. కానీ మీరు ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ ఎట్టిపోతున్నారు అది చూడాలి. ఇప్పుడు మనలో మనం అనేసుకుంటే సరిపోదు. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కాదు, ఇక్కడ నేషనల్ పాలిటిక్స్ ఎట్టి జరుగుతున్నాయంటే ఒక ఒపీనియన్ ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినా కూడా ఒక ఒపీనియన్ క్రిస్టలైజ్ అవుతున్నది. ఏది అగేన్స్ట్ ద బీజేపీ, అంటే నేషనల్ మూడ్ బీజేపీలో ఉన్నదని అంటలేదు. ఇప్పుడు యూపీలో చూడండి బీఎస్పీ ఎస్పీ రెండు ఫుల్పూర్లోని రెండోది దాంట్లో క్రిస్టలైజ్ అవుతున్నది. కర్ణాటకలో జేడిఎస్, దాని తర్వాత సిద్ధరామయ్య క్రిస్టలైజ్ అవుతున్నాయి. ఇలాగ ప్రతి మమతా బెనర్జీ ఒక లీడ్ తీసుకుంటున్నాను. తెలంగాణలో ఈయన ఒక థర్డ్ ఫ్రంట్ అంటున్నారు. ఇలాంటి సమయంలోని చంద్రబాబు నాయుడు మొదటే 2 years ago నేను అంటున్నాను బస్ మిస్ అయిపోయారు అనేది. ఇప్పుడైతే అప్పుడు లేపాల్సింది. ఎప్పుడు లేపాల్సింది? అప్పుడు నితీష్ కుమార్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. మహాగఠబంధన్లో కంటెస్ట్ చేశారు, తో ఆయనకి ఇచ్చేశారు, సేల్ అయ్యారు. సో అప్పుడు ఆపర్చునిటీ మిస్ అయిపోయారు. ఇప్పుడు కూడా ఆయన ఆపర్చునిటీ మిస్ అయ్యి ఇంకా ఏడాది ఉంది కనుక మనకి ఉన్న ప్రాజెక్టులు కూడా రాకుండా పోతాయని ఒకవేళ ఆయన ఆలోచన ధోరణి ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీంట్లో ఏమీ సాయం చేయదు. వాళ్ళు క్లియర్ కట్గా మోదీ అమిత్ షా ఏదైతే కాంబినేషన్ ఉందో వాళ్ళు చాలా చాలా గట్టి కాంబినేషన్. మీరు వాళ్ళతో ఫైట్ చేస్తేనే వాళ్ళు మీకు ఏదైనా వస్తుంది. కానీ మీరు నీరు కారిపోయి ఇప్పటి నుంచి మేమేం చేయాలి? బాలరాజు గారు మీరే ఉంటారు, జరుగుతున్న పరిణామాలను చూస్తూనే ఉన్నారు. రైట్, ఇవన్నీ పరిణామాలు ఒకవైపు ఉంటే మరి కాసేపట్లోనే చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఉంటే ఈ రోజు జైట్లీ ఇంత మాట్లాడి ఇంత చేసి కూడా ఒక హెచ్చరిక అనుకోండి లేకపోతే సూచన అనుకోండి, మీరు ఎలా భావిస్తారో మరి రాజకీయ ఆందోళనల వల్ల ఈ రోజు నిధుల సంఖ్య పెరిగే అవకాశం లేదు అని చెప్తున్నారు. అంటే హోదా ఇవ్వమని కుండబద్దలు కొడుతూనే మీరు రాజకీయ పరమైన ఆందోళనలు చేసినట్టయితే నిధుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా మీరు రిసీవ్ చేసుకుంటారు? ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఒక గేమ్ ఇదంతా కూడా. ఇవాళ 4 ఏళ్లుగా వారితో కలిసి ఉండి ఏమీ చేయలేకపోయాం, మీరేమి ఇవ్వలేదని చెప్పే మాట ప్రభుత్వం చెప్పిందంటే మేమేమీ చేయలేదని వారు ఒప్పుకున్నారు. ఒకటి. రెండవది, కొనసాగటం వల్ల ఇంతకన్నా మేలు జరిగిపోద్దని భావించడం కూడా అది పొరపాటి అవుతుంది రాష్ట్రానికి.
ఇవాళ మీరు కలిసి ఉండటం వల్ల ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందువల్ల వస్తున్నాయనంటే 5 బడ్జెట్లు జరిగిపోయాయి. మొన్నటి బడ్జెట్లో ఆఖరి బడ్జెట్ జరిగిన తర్వాత మన కేటాయింపులు చూసిన తర్వాత ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. బహుశా నేను అనుకుంటున్నాను తెలుగుదేశం నుంచి కేబినెట్ లో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి గారికి అవన్నీ కూడా వివరించే ఉంటారు. ఇది ప్రజల్లో వచ్చిన ఒక ఆందోళన తర్వాత ప్రభుత్వం మాట్లాడింది. అది పక్కన పెడితే ఇవాళ భయపడి మేము ఈ లీకులు ఇవాళ ఏం జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అనేక సమావేశాలు పెట్టారు, వీడియో కాన్ఫరెన్సులు పెట్టారు. పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ మొదలయ్యే ముందు వారితో సమావేశాలు అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులతో మీ అంతర్గత సమావేశాలు అనేకమైన చేశారు. ఇదంతా ఒక రకమైనటువంటి లీకులు బయటికి వదిలి వారితో మాట్లాడిపించుకున్నామని చెప్పి ఇది ఆన్ రికార్డ్ జరిగే వ్యవహారాలు కావు ఇవన్నీ కూడా. మీరు అడుగుతున్నట్టుగాని వారు చెప్తున్నట్టుగా జరుగుతున్నాయి కావు. రెండోది ఏదో ఇంతకైనా నష్టం అయితే మాత్రం ఈ సంవత్సర కాలంగా వారు ఉంటారా, ఉండాలని లేకపోతే విడిపోవాలని మేమైతే కోరుకోవటం లేదు. ఏం జరిగినా రాష్ట్రానికి నష్టం జరగకూడదనేది మా ఆలోచన, మా ఆశ కూడా. కానీ బీజేపీయేతర రాష్ట్రాలు ఉన్నాయి అనేకమైనటువంటివి. అంటే వారికి ఆ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవటం లేదా, లైక్ పంజాబ్ గానీ, కర్ణాటక గానీ, వెస్ట్ బెంగాల్ గానీ, ఒరిస్సా గానీ, ఈ రకమైన రాష్ట్రాలు అన్ని కూడా ఉన్నాయి. వారు అభివృద్ధి చేసుకోవటం లేదా, బీజేపీతో మాట్లాడుతూ అభివృద్ధి ఆ రాష్ట్రాలు కార్యక్రమాలు చేసుకోవటం లేదా? కాన్స్టిట్యూషనల్ గా మనకు వస్తున్నటువంటి నిధులు మన రాష్ట్రంలో మనము క్రియేట్ చేసుకునే నిధులు, మనకు వచ్చే ఆదాయాలు, ఆ వనరులు, వాటిని ఏ రకంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా మనం కాల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కడ సాధ్యం కావట్లేదు అంటున్నారు మీరు? అంటున్నారు మిగతా రాష్ట్రాలు చేసుకోవట్లేదా అంటున్నారు. అంటే మనకి ఎక్కడ సాధ్యం కావట్లేదు అంటే కంప్లీట్ గవర్నమెంట్ మీదే, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మీదే తప్పిదాన్ని మనం తోసేద్దామా? ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాం దాన్ని కూడా చెప్తే తప్పిదాలు తోయాలి. మీ విశ్లేషణలోనే ఈ రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. 2 అభిప్రాయాలు చెప్పారు, కలిసి కొనసాగాలా ఉండాలని. కొనసాగటం వల్ల, కలిసి ఉండటం వల్ల జరిగిన ప్రయోజనాలు శూన్యమని చెప్పి మేము చెప్పే మాట కాదు, మీరు చెప్పే మాట కాదు, సాక్షాత్తు ప్రభుత్వం ఒప్పుకుంది. వారు చెప్పిన లెక్కల ప్రకారంగా వారు మాకు కేంద్రం నుంచి ఇంత అన్యాయం జరిగిందని చెప్తున్నారు, కేంద్రం నిధులు ఇవ్వటం చెప్తున్నారు. దేన్ని మనం విశ్వసించాలి? ఇప్పుడు ప్రజలు దేన్ని నమ్మాలి? ఇప్పుడు మరి ఆ రకంగా కొనసాగటం వల్ల ఈ నష్టం జరిగిపోతుందని అంటారు. ఇంతకన్నా మేలు ఏం జరుగుతుందని చెప్పి కొనసాగేటటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు వారు నగేష్ గారు చెప్పినట్లుగా వారి తాలూకా టెక్నాలజీ ప్రకారంగా ఒపీనియన్ పోల్ తీసుకున్నప్పుడు మెజారిటీ సభ్యులందరూ కూడా వ్యతిరేకిద్దామను, రాజకీయ ప్రయోజనాలు ఇవన్నీ, రాజకీయ అవసరాలు ఇవన్నీ కూడాను. కాబట్టి ఒక స్పష్టమైన వైఖరి. మీరు ఇవన్నీ ఈ చర్చ అంతా కూడా ఎప్పుడు నడిచిందండి? మీరు ఎన్నికల్లో ఏం చెప్పారండి? అమలు సాధ్యం కాని ఆశలన్నీ పెట్టారు, హామీలు ఇచ్చారు, ప్రజలు నమ్మారు, విశ్వసించారు, మంచి జరుగుతుందని చెప్పి అవకాశం ఇచ్చారు. అవకాశం వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏ ప్రభుత్వాలైనా కూడా అవకాశం ఉన్నంత వరకు చేసి చూపించాలి, అవకాశం లేని వాటి కోసం ప్రయత్నం చేస్తున్నామని నమ్మకాన్ని కలిగించాలి. ఈ 2 జరగలేదు ఇవాళ మన రాష్ట్రానికి. మెజారిటీ ఉంది మేము విడిపోవడం వల్ల, మేము కలిసి ఉండడం వల్ల వారికి ఏం నష్టం లేదు కాబట్టి, పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి వారితో మేము కొనసాగుతామని చెప్తారు. మెజారిటీ ఉన్నప్పుడే ఖచ్చితంగా చేయమని చెప్పండి, ఒకరి మీద ఆధారపడకుండా. పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పుడు ఒకరిని ఎందుకు, వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రజల్ని ఎందుకు వారు భయపడాలా బీజేపీ? ఈ రకమైన ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ కి పూర్తిగా విస్మరించారు. ఆంధ్రప్రదేశ్ అని అంటే ఏం మాట్లాడినా పర్వాలేదు, అవమానం జరుగుతా ఉందండి, విస్మరించారండి. దాన్ని మనకు విస్మరించడంతో పాటుగా ఇంకోటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ కూడా చాలా గొప్పలు చెప్పుకొని మళ్ళీ ఈ రకంగా అవమానపరుస్తా ఉన్నారు. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు ఆ మాట అంటే మళ్ళీ వాళ్ళు కూడా మీరు విస్మరించారు. ఆ రోజు మీరు కూడా ఆ రోజు రాష్ట్ర విభజన రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలను విస్మరించారు, వారి విన్నపాలేమి మీరు పట్టించుకోలేదు. ఇటువంటి వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంది బాలరాజు గారు. ఏమండి, అందుకోసమే కదండి మాకు ప్రజలు విస్మరించారు, అధికారం రాలేదు. అధికారం వస్తుంటే చేసేవాళ్ళమో లేదు, మేము ఒప్పుకుంటున్నామండి. అందరూ ఒప్పుకున్నారు, చేసింది ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ భారాన్ని మేము మోసామండి, అవమానాలు భరించామండి. ఈ రోజు కూడా చెప్పి ఇంకెంతకాలం చెప్పాలని ప్రయత్నం చేస్తారని మేము అడుగుతున్నాం. ఆ రోజున విభజన సందర్భంగా ఇంకా విభజన చేసిన ప్రక్రియనే చెప్పి కొనసాగాలని అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మీరు 4 సంవత్సరాలుగా అధికారం వచ్చింది, అది జరిగిన తర్వాత ఎన్నికలు అయ్యాయండి, ముందు జరగలేదు ఎన్నికలు. మేము దాన్నే తప్పించుకోవాలనే ధోరణితో అయితే కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ విధానం కాదు అది. ఖచ్చితంగా ఆ రోజున తెలుగుదేశం లెటర్ ఇవ్వలేదా? అఖిలపక్ష సమావేశాలకు వెళ్ళలేదా? పోనీ మళ్ళీ మొదటికి వద్దాం. సిపిఐ పార్టీ ఒప్పుకోలేదా? భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఆ రోజున మేము విధానాల్ని మేమే చెప్పాము, ఇవన్నీ మేము పొందుపరిచినవి, మా ఆలోచనలు,
మేము తీసుకొస్తేనే ఇవన్నీ కూడా పెట్టారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పలేదా? సన్మానాలు చేయించుకోలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇప్పుడు చాలా వైసీపీ పార్టీ ఆర్టికల్ 3 ప్రకారంగా మీరు చేయవలసిన సమయంలో అదేవి చేయలేదు. అక్కడ రాష్ట్ర ప్రజల మనోభావాల్ని పట్టించుకోలేదు. అక్కడ ఎవరు కోరుకోలేదు. మీ రాజకీయ కోణంలో మీ రాహుల్ గాంధీ కోసం చేసి ఇప్పుడు అన్ని చేశారు. ఇప్పుడు చాలా చక్కగా మేము అంతా చేసాము, ఇది చేయాలి, ఇది బాగానే ఉంది, థియరీ అంతా బాగుంది. కానీ ఇప్పుడు ఈ రోజు మీరు విస్మరించమంటున్నారు. అది వాస్తవం కాదు. మొన్న కూడా ఫిబ్రవరి 1 నాడు అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే మొట్టమొదట మాట్లాడింది ఎవరు? వారు చెప్తున్నారు ఆల్రెడీ మేము ఆ బాధ భరిస్తున్నాం, భారం మోస్తున్నామని. మీరు భారం మోస్తున్నారంటే మీరు నిలదీయవలసిన దగ్గర నిలదీయండి. ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడారా? రాహుల్ గాంధీ మాట్లాడారా ఎప్పుడైనా? మోడీ పార్లమెంట్ లో మాట్లాడమనండి. పార్లమెంట్ బయటకు వచ్చి నేను వస్తే మళ్ళీ మద్దతు ఇస్తాను, మళ్ళీ వస్తే సంతకం పెడతాను. ఇది మళ్ళీ ఒకసారి తెలుగు వాళ్ళని మళ్ళీ మోసం చేసేటువంటి ప్రక్రియ కాదా ఇది? మీరు ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఎంట్రీ కోసం ఇదంతా కూడా డోర్ మ్యాట్ లాగా వాడుకోవడం కోసం తెలుగు రాష్ట్ర ప్రజలను మీరు డోర్ మ్యాట్ కింద వాడుకుంటారు మీ యొక్క రాజకీయాల అవసరాల కోసం. అది కాదు కావాల్సింది. ఈ రోజు మొట్టమొదట బడ్జెట్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అయింది ఏ పార్టీ? భాగస్వామ్య పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వెంటనే మధ్యాహ్నంకే మాకు నిరసన తెలియజేసిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. వైఎస్ఆర్సీపీ అయితే పొగడ్తలతో ముంచేసినటువంటిది. కాబట్టి ఇవాళ చిత్తశుద్ధి ఎవరికి ఉంది? ఎవరు బాధ్యతగా పనిచేస్తున్నారు? ఎవరు ఒత్తిడి తెస్తున్నారు? ఎవరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తున్నారు. మొన్న రాజకీయంగా చెప్తా ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు అంటున్నారే ప్రతిదానికి కేంద్రంతో పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అంటానికి ఒక చిన్న ఉదాహరణ. మొన్న 3-4 నెలల క్రితం చూసాం పోలవరం విషయాలు. మేము 2018కి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలి అంటే కాఫర్ డ్యామ్ ని మేము నిర్మించాలి ఈ సమ్మర్ లో అని అనుకుంటే ట్రాన్స్రైక్ ఆ కెపాసిటీ లేదు, మనం కాంట్రాక్టర్ ని మార్చాలి అంటే అందరూ కోర్టులకి వెళ్లారు, దాని మీద రభస చేశారు, పాదయాత్రలు చేశారు, రకరకాలుగా కేంద్రానికి లెటర్లు రాశారు. కేంద్రానికి ఒక రకమైనటువంటి ఒక తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి పనులు కొద్దిమంది ఉన్నారు. కానీ చివరికి ఏమైంది? నష్టపోయింది ఎవరు? దాని మూలంగా 3 నెలల పాటు మనం పిలవలసినటువంటి టెండర్ లేట్ అయింది. 3 నెలలు టెండర్ లేట్ అవటం మూలంగా ఈ రోజు 2018 చివరికి అనుకున్నటువంటి గ్రావిటీ మీద ఇచ్చేటువంటి నీటిని మనం 2019కి మనం పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే దీని మూలంగా దాదాపు ఎన్ని లక్షలాది మంది రైతులకి ఎవరికి నష్టం జరిగింది? రైతులకు ముందుగా వచ్చేటువంటి పంటని మనం దూరం చేసాం ఒక సంవత్సరం. రాజకీయంగా ఆలోచన చేస్తే, రాజకీయంగా కేంద్రంతోనో ఇతర పార్టీలు రాజకీయం చేస్తే ఎలా ఉంటది అంటానికి మొన్న జరిగినటువంటి బాలరాజ్ గారు మీరు చెప్తున్నారు ఈ రోజు టీడీపీ అప్పుడు 2 సంవత్సరాల క్రితం మాట్లాడాల్సింది ఇప్పుడు మాట్లాడలేదు, ఫెయిల్యూర్, ఇవన్నీ ఇందాక నుంచి మాట్లాడుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చిన అవకాశాన్ని చేజేతులా వదులుకుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒత్తిడి పెంచవచ్చో అందరూ మాట్లాడుకున్నారు. జిఎస్టీకి సంబంధించి అప్పుడు కనుక గట్టిగా ఒత్తిడి పెట్టి ఉంటే బాగుండేది. మీరు ఏదైతే సపోర్ట్ చేశారో, సపోర్ట్ చేసిన తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత మళ్ళీ అదే జిఎస్టీ గురించి మీరే విమర్శలు చేశారు. అంటే ఒక అవకాశాన్ని మీరు ఆ సందర్భంలో వదిలేసుకున్నారనేది వారి మాటగా ఉంది. దానికేం సమాధానం చెప్తారు? జిఎస్టీ అనేటటువంటిది ఆ రోజున జిఎస్టీకి సంబంధించిన చర్చ మాట్లాడితే జిఎస్టీని యూపీఏ ప్రభుత్వంలో ప్రతిపాదించినప్పుడు ఏం చెప్పారండి? ఆ రోజున వ్యతిరేకించలేదా? సరే, అనేక అంశాలను తీసుకుని వచ్చి ఇప్పుడున్న అభిప్రాయాలని పక్కదో పట్టించాలనే ఆలోచనతో ఉన్నామని స్పష్టంగా చెప్పండి. అధికారంలో ఉన్నటువంటి వారు చేయటాన్ని తప్పించుకునే పద్ధతిలో ప్రతిపక్ష పార్టీని గాని లేకపోతే శాసనసభలో లేనటువంటి పార్టీలు గాని అవకాశం లేని వారి మీద ఈ విషయాలన్నీ చెప్పి తప్పించుకోవాలని వారి మీద నెపం నెట్టి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎవరో ఉత్తరాలు రాయడం వల్ల, ధర్నాలు చేయడం వల్ల, లేకపోతే అంటే బాలరాజ్ గారు నెపం నెట్టడం కాదు, ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితో ప్రయత్నించట్లేదు అనేది కొంతమంది అభిప్రాయంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఎంతసేపటికి కేవీపీ గారు బ్యానర్ పట్టుకుని నుంచోటం తప్ప ఇతర కాంగ్రెస్ పార్టీకి ఇంకా మిగతా రాష్ట్రాల ఎంపీలను వాళ్ళందరితో ఒక ఒత్తిడి చేయించండి. ఎందుకు మాట్లాడట్లేదు? ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు సంబంధించి రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక మాట మాట్లాడి ఉండాలి కదా సభలో. దానికి సంబంధించి ఫస్ట్ దాని గురించి నెరవేర్చండి ఎందుకు గట్టిగా అడగట్లేదు? ఇటువంటివన్నీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తొలి సంతకం పెడతామని చెప్తున్నారే కానీ ఈ రోజున టీడీపీ ఎంపీలు అక్కడ చేస్తున్నప్పుడు దానికి సపోర్ట్ గా ఎందుకు మాట్లాడట్లేదు? ఒక్క నిమిషం అండి, అధికారంలో ఉన్నది మీరు,
అధికారంలో ఉన్నది మీరు, అధికారాన్ని పంచుకునేది మీరు, కేబినెట్ లో సెంట్రల్ కేబినెట్ లో భాగస్వామిగా ఉన్నది మీరు. మీరు మీరు అడగాల్సింది పోయి, మీరు చెప్పాల్సింది పోయి సమాధానం చెప్పాల్సి వస్తుందేమోనని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేడం సోనియా గాంధీ గారు 2 సార్లు ఉత్తరం రాయలేదండి ప్రైమ్ మినిస్టర్ గారికి? రైట్, అధికారంలో ఉన్నారు లేరు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఎంపీలు ఉన్నారా లేదా? కాంగ్రెస్ పార్టీ పాలసీ ఏదైనప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో వాళ్ళతో సపోర్ట్ చేయించచ్చు కదా, తప్పంటారా, చేయకూడదంటారా? ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినప్పుడు మీరేం సపోర్ట్ చేశారండి రాజ్యసభలో? ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినప్పుడు రాజ్యసభ కేవీ రామచంద్రరావు గారు పెట్టినప్పుడు మీరేం సపోర్ట్ చేశారండి? అప్పుడు అవసరం లేదా మీకు? మేడం సోనియా గాంధీ గారు 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ ఉత్తరం రాసినప్పుడు మీరేం మాట్లాడారండి? రాజ్యసభలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాట్లాడినప్పుడు మీరు వారు ప్రస్తావన తీసుకుని వచ్చినప్పుడు మీరేం మాట్లాడారండి? సరే, ఎంతకాలమైనా కాంగ్రెస్ మీద నెపం నెట్టి మేము ఇలా కొనసాగుతామంటే మాకేం అభ్యంతరం లేదు, మా ప్రయత్నాలు మాకున్నాయి. మా జాతీయ పార్టీ జాతీయ విధానాలతో ముందుకెళ్తాం. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఈ బాధ్యతను ఎట్టడం అనేది అది న్యాయం కాదేమో అనుకుంటున్నాను. కాంగ్రెస్ కి లోక్సభలో 0 రిప్రజెంటేషన్, రాజ్యసభలో ఒకళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ మీరు పోరాటం చేయలేదంటే మీకు ఎన్ని అవకాశాలు వచ్చాయి? మీరు పోరాటం చేయలేదు ఇప్పటిదాకాను, ఏదో చెప్తున్నారు. ఇప్పుడు మీరు అసలు మొత్తం పొగుడుతూనే పోయారు కదా. మీరు డిమానిటైజేషన్ మోదీ చెప్పడం ఏంటి? అసలు డిమానిటైజేషన్ చేయాలని నేను ఎప్పుడో చెప్పానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. జిఎస్టీ కౌన్సిల్లో మీరు చైర్మన్ గా ఉన్నారు కదా, ప్రెసిడెంట్ గా మీరు ఓట్ వేసారు కదా, వైస్ ప్రెసిడెంట్ గా మీరు ఓట్ చేశారు కదా. ఇవన్నీ మీకు బార్గెనింగ్ చిప్స్ గా ఉన్నాయి కదా. అప్పుడు ఎప్పుడు ఏమీ అడగలేదేంటి? ప్రత్యేక హోదా గురించి బీజేపీ కన్సిస్టెంట్ గా ఉంది, మేము ఇవ్వము అనేది. మీరు కన్సిస్టెంట్ గా లేరు కదా. మీరు ఇప్పటిదాకా ఇప్పుడు 4 ఏళ్ల నుంచి మీరు ఒక్కసారి పోరాడలేదు. ఇప్పుడేమో మీరు కాంగ్రెస్ మీద బాధ్యత నెట్టడం అనేది కాంగ్రెస్ మీద అన్యాయం. వాళ్ళకి ఒక 4 ఎంపీలు ఉంటే పార్లమెంట్ లోని మీరు ఎందుకు మాట్లాడితే అప్పుడు మీరంటే అది జస్టిఫైడ్. వాళ్ళకి 0 రిప్రజెంటేషన్. అది వారు చెప్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్పారు. మీరు ఒక్కసారి మీరు మోదీని ఒక్కసారి మీరు ఇప్పటిదాకా ఒక్క నిమిషం అండి, ఇప్పటిదాకా ఈ రోజు దాకా ఈ క్షణం దాకా మీరు ప్రధానమంత్రిని ఏదో విమర్శించారు. ఈ క్షణం దాకా ఏదైనా అన్నారా? ఇప్పటిదాకా ఇంకా ఎన్నిసార్లు ఇంకా ఎప్పటిదాకా వెయిట్ చేస్తారు? మా మంత్రులు ఇద్దరుండి ఈ రోజు మొన్న సుజనా చౌదరి గారు మద్దతు ఎంపీలు ధర్నా చేస్తుంటే అశోక్ గజపతి రాజు గారు వెళ్ళి అక్కడ మద్దతు ఇచ్చారు. మరి కేబినెట్ లో ఉంటూ ప్రభుత్వంలో ఉంటూ మా మంత్రులే వెళ్ళి మద్దతు ప్రకటించారు అంటే మరి ఎవరు? మేము ఈ రోజు నరేంద్ర మోడీ గారి కేబినెట్ మీద కదా అది మేము తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి ఎవరి మీద? కాబట్టి మేము భాగస్వామ్య పార్టీ అయినా ఇంకా సంవత్సరం 15 నెలలు ఉన్నా కూడా మేము ఎందుకు ఈ విధమైనటువంటి నరేంద్ర మోదీని విమర్శించడం అనేది అక్కడ నేనైతే ఎక్కడికి వినలేదు. అది కేబినెట్ మంత్రులు అశోక్ గజపతి రాజు ఏ విషయంలో నేను నోరు విప్పారు ఇప్పటిదాకాను. ఆయన అంటే ఎంత బలహీనంగా ఉన్నారంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కానీ మొత్తం అసలు ఏం తీసుకొచ్చారంటే సివిల్ ఏవియేషన్ పోర్ట్ఫోలియో అంతా ఆయన బాలరాజు గారు చూస్తున్నారు. బాలరాజు గారు ఫైనల్ గా చెప్పండి, ప్రస్తుతం సినారియో చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రానికి లాభం చేకూరే విధంగా పరిస్థితులు ఉంటాయనుకోవచ్చా? ఏంటి అసలు ఇప్పుడు పోరాటం ఏ విధంగా ఉండాలి? ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ప్రకటన చేయాలి. భారతీయ జనతా పార్టీ విధానాన్ని ప్రకటించాలి. మన రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నాం. మాకు ఎక్కడ అవకాశం వచ్చినా మా డైలాగ్ ను ఓపెన్ చేయడానికి, డిమాండ్ చేయడానికి, ఒత్తిడి పెంచడానికి, రాష్ట్రం బాగుండాలని కోరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఏదో మేము అధికారంలో లేకపోవచ్చు, మాకు ఏ రకమైనటువంటి అవకాశం లేకపోవచ్చు, అంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదు. ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఇప్పటికైనా ఇప్పుడు మాకైతే ఒక విషయం అయితే నేను గొప్పగా చెప్పగలుగుతానండి. అధికారంలో ఉన్నటువంటి వారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకునే మనుగడ సాగించాలనే ప్రయత్నం చేస్తున్నారనంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పదనేది మాత్రం ఇందులో స్పష్టంగా కనిపిస్తా ఉంది. వారి చేతకాంతనాన్ని రుజువు చేస్తా ఉంది. ఇప్పటికైనా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మాత్రం నేనైతే ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడాలండి. ఫలితాలు చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర
చరిత్ర అంతా అర్థమవుతా ఉంది. 125 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాల వారీగా ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో గత 3.5 సంవత్సరాలుగా ఎలా ఐసు ముక్క కరిగిపోయినట్లు కరిగిపోతా ఈ రోజు నీళ్లు అయిపోయి ఆ తర్వాత అది ఆవిరైపోయేటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో ఉందో అది అందరూ గమనిస్తా ఉన్నారు. ఇప్పటికైనా విధానాన్ని మార్చుకోవాలి. ప్రజల పక్షాన నిలబడాలి. రాజకీయ కోణంలో కాదు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాని పట్ల ప్రతిదీ మనం రాజకీయం చేస్తాం కాదు. ఈ రోజు పోరాటం చేసేటువంటి ముఖ్యమంత్రి గారికి మద్దతు పలకండి. మీరు చేయవలసిన దగ్గర అక్కడ చేయకుండా పార్లమెంట్ లోనో లేదా రాజ్యసభలోనో మీరు అక్కడ చేయకుండా ఇక్కడ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడాను ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారితో ప్రకటన చేయించండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారే ఇప్పుడు అల్టిమేట్ గా మనకి పరిస్థితులు తెలుస్తూనే ఉన్నాయి. ఎంపీల అభిప్రాయాలు చెప్పారు, అక్కడేం పట్టించుకోవట్లేదు. మనం కొంచెం ప్రెషర్ తేవాలంటే బయటికి రావాలనో లేకపోతే మంత్రులు ముందర రాజీనామా చేయాలనో ఇటువంటి అనేక అభిప్రాయాలు వస్తున్నాయి. దాంతో ఏకీభవించినట్టుగా కూడా మనకి సమాచారం వస్తోంది. సో ఏది జరిగినా ఇంకా సంవత్సరం ఉన్న నేపథ్యంలో ఇందాక తను చెప్పినట్టుగా కూడా ఈ సంవత్సరంలో ఇప్పటికి కలిసి ఉంటేనే ఏమీ జరగలేదు, రేపు విడిపోతే ఎంతవరకు మనకి లాభం చేకూరుతున్న మీద ఆశలు దైవాధీనంగా ఉన్నాయి. రైట్, పోరాటం ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన ప్రెషర్ పెంచుతారు? తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలని అన్ని పార్టీలని మాతో కలుపుకొని వెళ్తాం. అలాగే ఉన్నటువంటి ప్రజలని భాగస్వామ్యం చేస్తాం. ఒక ప్రజా పోరాటం తీసుకొస్తాం. కేంద్రం మీద తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావమే ఆత్మ గౌరవం. ఎప్పుడైతే తెలుగు వారికి అవమానం జరిగిందో ఢిల్లీలో ఆ విధంగా రావటం జరిగింది. రేపు మరొక ఉద్యమానికి ఇది తారితీస్తుంది. చూస్తారు కదా, ఇప్పుడు ఇంత ముందు ఇప్పటిదాకా ఉన్నటువంటి పోరాటం చేసిన ఏ పార్టీలో చూసాం? ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు, అదేంటి ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రస్తుతం పార్టీలు ఉద్యమిస్తున్నాయి అనుకోవటం కానివ్వండి, లేకపోతే ఉద్యమించడం కానివ్వండి, ఏదైనా ప్రజలతోటే, ప్రజల కోసం, ప్రజలతో ఉంటూ సీరియస్ యాక్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ. అదేదో రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. ఈ రోజు మేము పార్టీ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విధంగా చేయాలి, ప్రజలందరినీ మాతో భాగస్వామ్యం చేస్తాం, వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకుంటాం. వాళ్ళు కోరుకున్నటువంటి కేంద్రం మీద కేంద్రం మీ మీద చేశారు. గతంలో మీరు ఇక అడ్రస్ లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక జాతీయ పార్టీ పూలు పెడితే ఒక జాతీయ పార్టీ కాయలు పెడుతుంది అని. కాబట్టి మీ చాప్టర్ అయిపోయింది, మీరు హిస్టరీ అయిపోయారు, ఇది చరిత్ర. ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చరిత్ర అయిపోయింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏదో ఒక విప్లవం తీసుకొస్తారని అనుకోనే అవసరం లేదు. ఏది బీజేపీ మీద గట్టిగా మాట్లాడినా, ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి ఎవరైతే మిత్రపక్షాలు ఉన్నాయో అక్కడ అకాలీదళ్ కానీ అక్కడ శివసేన కానీ చాలా మిత్రపక్షాల అసంతృప్తి ఉన్నాయి. మీరు జెన్యున్ కాజ్ ఉన్నప్పుడు మీరు కనీసం కొంచెం కారణాలు ఇప్పటికైనా గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి రండి. రాజకీయాలు ఏమి చంద్రబాబు గారికి కొత్త కాదు. పోరాటం ఆరాటం మాకు ఎప్పుడు లేదు. ప్రయోజనాలే ముఖ్యం. ఫస్ట్ పీపుల్ ఫస్ట్, దట్ ఈస్ చంద్రబాబు గారి స్లోగన్. అది మాకు కావాల్సింది ప్రజలే ముందు అనేటువంటిది మా ఆలోచన. అదే దిశగా నిర్ణయాలు ఉంటాయి, అదే దిశగా పోరాటం ఉంటుంది. జాతీయ రాజకీయాల్లో ఇంతకు క్రైసిస్ వచ్చినప్పుడు ట్రబుల్ షూటర్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవాళ ఏదో కేంద్రం ఇంకోటో కాదు. బాలరాజు గారు చెప్పేది అంత ట్రబుల్ షూటర్ అయ్యింది కూడా రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇంత సంయమనం పాటించి ఇంత అల్టిమేట్ గా చివరికి ఫెయిల్యూర్ అనే ఒక కార్డు వేసుకుంటున్నారు కదా నిధులు సాధించడంలో. ఇవాళ ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది ఎవరు ఫెయిల్యూర్ అని. ప్రతిపక్షాలు ఫెయిల్ అయ్యాయి, ప్రతిపక్షాలు అడ్రస్ లేవు. ఇవాళ ప్రతిపక్షాలు చర్చలకు రావడానికి భయపడతా ఉన్నారు. ప్రతిపక్షం ఎక్కడుంది చెప్పండి? ఈ రోజు ఎక్కడ ఉంది? ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం ఎక్కడుంది? ఈ రోజు ఏకపక్షంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఏకపక్షంగా ఉంది. అదంతా ప్రజలందరితో ఉన్నాం. అది తెలుగుదేశం పార్టీ ఉంది. అధికార పక్షమే ప్రజల పక్షం. ప్రజలంతా అధికార పక్షంతో ఇవాళ పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికేటువంటి విధంగా ఉంది. ఇవాళ మీరు ఒకసారి ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ పట్ల ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి. కంక్లూడ్ చేద్దాం బాలరాజ్ గారు ఫైనల్ గా మీ వాట్సాప్. ఇవాళ మీరు ఒకే డిమాండ్ మీద మీరు పార్లమెంట్ ముందు మీ పార్లమెంట్ సభ్యులు గానీ మరొకరు గానీ మీరు ప్లకార్డ్స్ పట్టుకొని డిమాండ్ చేస్తున్నామని చెప్పుకోవడం కోసమా? అదే విషయాన్ని మేము రోడ్డు మీద మాట్లాడితేనేమో మమ్మల్ని అణచివేత నిర్బంధమా? ప్రజలకు నిర్బంధిస్తారా ప్రభుత్వాల్లో ఉండి?
ఇది రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అడిగే మాట తప్పితే కానీ రైట్ బాలరాజు గారు, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది అదే. ఇప్పటికైనా చిత్తశుద్ధితో పార్టీలన్నీ ప్రజల్ని భాగస్వామ్యం చేసుకుని ఉద్యమిస్తే అన్ని విభజన హామీలు మనం సాధించుకోవచ్చన్న ఒక అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల ముందు గానీ ప్రజల్ని నడిపించడం గానీ చేసి ఖచ్చితంగా మన హామీలు మనకు హక్కుగా రావాల్సినవన్నీ సాధించుకోవాలన్నదే ప్రతి ఒక్కరి ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు డిస్కషన్ లో పాల్గొన్నందుకు రేణుక్ గారు, నగేష్ గారు. బాలరాజు గారు మీకు కూడా ధన్యవాదాలండి. ఇది ఈ రోజు ఎన్టీవీ డిబేట్. స్టే ట్యూన్డ్.